యాంకర్ సుమ, రాజీవ్ కనకాల కుమారుడు రోషన్ కనకాల హీరోగా ఎంట్రీ ఇస్తూ చేసిన సినిమా బబుల్ గమ్. టైటిల్తోనే ప్రేక్షకులలో ఒక రకమైన ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా ఎలా ఉంటుంది అని అందరిలోనూ ఒక రకమైన ఇంట్రెస్ట్ అనౌన్స్ చేసిన నాటి నుంచే కలిగింది. దానికి తోడు ఈ సినిమాలో తెలుగమ్మాయి మానస చౌదరి హీరోయిన్గా నటించడం, హీరో సిద్ధు జొన్నలగడ్డ సోదరుడు చైతు జొన్నలగడ్డ రోషన్ తండ్రి పాత్రలో నటించడంతో సినిమా మీద మరింత అంచనాలు ఏర్పడ్డాయి. యూత్ఫుల్ సినిమాలు చేసిన రవికాంత్ పేరేపు డైరెక్టర్ కావడంతో సినిమా ఎలా ఉంటుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రమంలో శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఒకరోజు ముందుగానే పెయిడ్ స్పెషల్ ప్రీమియర్స్ కూడా ప్రదర్శించారు. మరి సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూసి తెలుసుకుందాం. బబుల్గమ్ కథ ఎలా ఉందంటే, హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతానికి చెందిన సాయి ఆదిత్య ఎలా అయినా డీజే అవ్వాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. చికెన్ షాప్ నడిపే తండ్రి యాదగిరి తల్లితో కలిసి సాదాసీదా జీవితాన్ని గడుపుతూ ఎప్పటికైనా ఒక మంచి డీజే అవ్వకపోతానా, తన లైఫ్ మారకపోతుందా అని తన ఇద్దరు స్నేహితులతో కలిసి గడిపేస్తూ ఉంటాడు. అలాంటి లైఫ్లోకి ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలని భావించే రిచ్ ఫ్యామిలీకి చెందిన జాహ్నవి అలియాస్ జాను ఎంటర్ అవుతోంది. ఆమెను మొదటి చూపులోనే చూసి ఆదిత్య ప్రేమిస్తాడు. అయితే ప్రేమ లాంటిది ఏమీ లేదని అప్పటికే ఒక బ్రేకప్ అయిన జాను భావిస్తూ ఉంటుంది. మగాళ్లను ఒక ఆటబొమ్మలా చూడాలి, కానీ వాళ్ళ చేతిలో మనం ఆటబొమ్మ కాకూడదు అనేది ఆమె ఫీలింగ్. ఆమెను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన ఆదిత్య ఒకానొక సమయంలో ఆమె చేతుల్లోనే తీవ్రంగా అవమానించబడతాడు. ఈ దెబ్బతో ప్రేమ కరెక్ట్ కాదు, ముందు లైఫ్ మీద ఫోకస్ పెట్టాలని భావించి ఆదిత్య తన లైఫ్ సెట్ చేసుకునే పనిలో ఉండగా తన తప్పు తెలుసుకొని అతని వెంట పడుతుంది జాను. అయితే రెండు వేరువేరు నేపథ్యాలు కలిగిన వీరి ప్రేమ చివరకు ఏమైంది? వీరిద్దరూ చివరికి కలుస్తారా లేదా? ఆదిత్య డీజే, జాను ఫ్యాషన్ డిజైనర్ అయ్యారా లేదా అనేదే సినిమా కథ. క్షణం కృష్ణ అండ్ హిస్ లీలా లాంటి సినిమాలు చేసిన రవికాంత్ పేరేపు దర్శకత్వంలో మరొక లవ్ స్టోరీ వస్తుంది అంటే ప్రేక్షకుల్లో, మరీ ముఖ్యంగా కుర్రకారులో కాస్త ఆసక్తి ఉంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే హీరో హీరోయిన్ల క్యారెక్టర్లను ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశాడు దర్శకుడు. పూర్తిగా రెండు భిన్నమైన ధృవాలుగా కనిపించే ఒక అబ్బాయి, ఒక అమ్మాయి తొలిచూపులోనే ఒకరికి ఒకరు అట్రాక్ట్ కావడం, వారిద్దరి మధ్య లవ్ ఏర్పడటం అనే పాయింట్ మనం చాలా కాలం నుంచి ఎన్నో సినిమాలలో చూసే ఉంటాం. ఇక్కడ కూడా అదే పాయింట్ చుట్టూ కథ మొదలవుతుంది. ఎందుకు ప్రేమ మొదలవుతుంది అనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేసే విషయంలో దర్శకుడు సక్సెస్ కాలేకపోయాడు. అయితే ఇంటర్వెల్, క్లైమాక్స్ పక్కన పెడితే బబుల్గమ్ కూడా ఇలాంటి ఒక రొటీన్ కథ. దీంతో ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ, రొమాన్స్ మీద బండి నడిపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అయితే అక్కడక్కడ హీరో హీరోయిన్ల మధ్య వచ్చే రొమాన్స్ ఆకట్టుకునేలా ఉంది, కానీ హీరో అతని స్నేహితుల మధ్య రాసుకున్న కామెడీ ట్రాక్ పూర్తి స్థాయిలో వర్కౌట్ అవ్వలేదేమో అనిపించింది. వైవా హర్ష లాంటి నటుడిని ఎందుకో పూర్తి స్థాయిలో వాడుకోలేకపోయాడు అనిపించింది. కేవలం 2-3 సీన్లు మాత్రమే నవ్వు తెప్పించేలా ఉన్నాయి. మిగతాదంతా బలవంతపు కామెడీనే అనిపించింది. ఎమోషన్స్ వర్కౌట్ కాకుండా లవ్ బదులు లస్ట్ ఏమో అనిపించేలా ఉన్న లవ్ ట్రాక్, వెరసి ఇవన్నీ సినిమాకు ఏ సర్టిఫికెట్ ఇప్పించాయేమో అనిపించేలా ఉంది. అవన్నీ పక్కన పెడితే రొటీన్గా కాకుండా కొత్తగా అనిపించిన ఇంటర్వెల్ బ్యాంక్ ఆకట్టుకుంది. అయితే బేబీ సినిమాను గుర్తు చేస్తుంది. ఇక సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత కథ పరుగులు పెడుతుందేమో అనుకుంటే సినిమా టైటిల్కు తగ్గట్టు అక్కడక్కడే తిరుగుతూ సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే ఫస్ట్ హాఫ్లో గ్లామర్ డర్ల్గా ఉన్న హీరోయిన్ క్యారెక్టర్ చుట్టూ కథ తిరుగుతుంది ఉంటుంది. సెకండ్ హాఫ్లో హీరో ఫాదర్తో రాసుకున్న సీన్లు బాగా పండాయి. రొటీన్ క్లైమాక్స్ కాకుండా కొత్త రకం ఎండింగ్తో దర్శకుడు తన మార్కు వేసుకునే ప్రయత్నం చేశాడు. అయితే కామెడీ సీన్స్తో పాటు లవ్ సీన్స్లో ఎమోషన్ మరింత పండేలా ప్లాన్ చేసుకునే ఉంటే సినిమా రిజల్ట్ వేరేలా ఉండేది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కొత్త లీడ్ ఫైర్తో ఇలాంటి ఒక సినిమాను తెరకెక్కించాలని అనుకోవడమే ఒక రిస్క్. అయితే ఆ రిస్క్లో దర్శకుడు పూర్తిగా సఫలం కాలేదేమో అనిపిస్తోంది. నటీనటుల విషయానికి వచ్చేసరికి బబుల్గమ్ సినిమాలో ముందుగా చెప్పుకోవాల్సింది రోషన్ కనకాల గురించి. మనోడు స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. ఆదిత్య అనే మిడిల్ క్లాస్ కుర్రాడి పాత్రకు రోషన్ పర్ఫెక్ట్ మ్యాచ్. రోషన్ లుక్స్, యాక్టింగ్, డైలాగ్ డెలివరీ అన్నీ బాగున్నా ఒక ఎక్స్ప్రెషన్స్ విషయంలో మాత్రం కేర్ తీసుకొని ఉండాల్సిందే. అయితే మొదటి సినిమాకే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయటం కూడా భావ్యం కాదేమో, కానీ ఆ ఒక్క విషయంలో ఫోకస్ పెడితే ఖచ్చితంగా ఫ్యూచర్లో మంచి నటుడిగా షైన్ అవుతాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మాత్రం అవుట్పుట్ ఇచ్చాడంటే రోషన్కి మంచి ఫ్యూచర్ ఉన్నట్టే. ఇక హీరోయిన్ మానస చౌదరి కూడా ఎక్కడా మొదటి సినిమా చేసిన హీరోయిన్లా అనిపించలేదు. ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్లో హీటు పెంచుతూనే మరోపక్క నటన విషయంలో కూడా రోషన్ని డామినేట్ చేసినట్టు అనిపించింది.
ఇప్పుడిప్పుడే టాలీవుడ్కి క్యూ కడుతున్న తెలుగు అమ్మాయిలలో మానస కూడా నిలబడిపోతోంది. ఇక హీరో ఫాదర్ రోల్లో నటించిన హీరో సిద్ధు జొన్నలగడ్డ బ్రదర్ చైతు జొన్నలగడ్డ సినిమా మొత్తానికి పెద్ద అసెట్. టాలీవుడ్కి మరొక మంచి యాక్టర్ దొరికాడ్రా అనేలా నటన విషయంలో రెచ్చిపోయాడు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఎవర్రా ఈ నటుడు అనుకోకుండా ఉండలేరు. ఇక వైవా హర్ష, హర్షవర్ధన్ వంటి వారిని ఎందుకో పూర్తి స్థాయిలో వాడుకోలేదు అనిపించింది. కిరణ్ మచ్చ, బిందు చంద్రమౌళి వంటి వారు తమ పాత్రల పరిధి మేర పర్వాలేదు అనిపించారు. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే రవికాంత్ పేరేపు బబుల్గమ్లో ఎమోషన్స్ మిస్ అయిన రోషన్ కనకాల, మానస చౌదరిల నుంచి బెస్ట్ రాబట్టుకోవడంలో దర్శకుడు సూపర్ సక్సెస్ అయ్యాడు. ఇక సినిమా పాటలు అంతగా గుర్తుంచుకోదగ్గవి లేకున్నా శ్రీచరణ పాకాల అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అదిరిపోయింది. ఇక సురేష్ రఘుతూ సినిమాటోగ్రఫీ బాగుంది. గోవాలో షాట్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక అలాగే సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి. 2.5/5. మెయిన్ క్యాస్ట్ రోషన్ కనకాల, మానస చౌదరి, హర్షవర్ధన్, హర్ష చెముడు, కిరణ్ మచ్చ, అనుహాసన్, చైతు జొన్నలగడ్డ, బిందు చంద్రమౌళి, అనన్య ఆకుల తదితరులు. డైరెక్టర్ రవికాంత్, మ్యూజిక్ చరణ్ పాకాల, ప్రొడ్యూసర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మహేశ్వరి మూవీస్.